గుంటూరు కొత్తపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ వేమూరి నాగ చక్రవర్తి మరియు శ్రీమతి ప్రియాంకల కుమారుడు నాగమనీష్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఈ.ఓ. గారు, అర్చకులు, సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్న భక్తులకు మరియు ప్రజలకు చల్లని మజ్జిగను అందించడం ద్వారా ఈ పుట్టినరోజు వేడుకలను అర్థవంతంగా జరుపుకున్నారు. శివాలయం దగ్గర వేమూరి అనిల్ వారి పెద్ద యొక్క ఆలోచనతో ఇక్కడ ఎండాకాలంలో దాన్ని కొత్తగా తీర్చడానికి సేవా కార్యక్రమం చేయడం కోసం చెప్పి గుడి ట్రస్టీ, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నాయకుడు వేమూరి అనిల్ అందరికీ మధ్య పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేశారు. ఎండాకాలంలో సూర్య భగవానుడు స్టేషన్లో ఉంటే పాపం ప్రజలు చూస్తుంటే మున్సిపల్ కార్పొరేషన్ మంచినీళ్ళు పెట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ సేవ చేయొచ్చు. దీని ద్వారా మంచినీళ్ళు పంపిణీ చేయడం తప్పులేదు. కానీ ఈ సంవత్సరం ఎందుకో నాకు విస్మరించారు. ఒక ప్రభుత్వం ఏమన్నా మంచి దారి తీర్చాలని పక్క చెప్తున్నది. మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించకుండా పోయింది. కానీ వేమూరి అనిల్ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ కొత్తపేట శివాలయం దగ్గర ఇవాళ ఈ రోజున మజ్జిగ కార్యక్రమం ఇస్తున్నాం. దాదాపు మనుషులు చూస్తుంటే ఎండకు ఎంత తీవ్రత ఉన్నది, దహార్తి ఎట్లా ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మేము నేను స్వచ్ఛందంగా చేస్తున్న సేవ, స్వచ్ఛంద సేవ చేసేటువంటిది దాదాపు 11 రోజులు చేస్తున్నాం. ఈ 11 రోజులు నాగ చక్రవర్తి వారి అబ్బాయి మౌనీషు, అట్లానే అనిల్ డాక్టర్స్ అందరూ కలిసి కార్యక్రమం చేస్తున్నారు. భగవంతుడు వారికి మంచి ఆయుధాలు ఇవ్వాలని చెప్పి తద్వారా ఊళ్ళో నగర ప్రజలు కొంతమందికైనా సరే ఎండాకాలంలో ఉండేటువంటి ఇబ్బంది జీవితంలో కుదురుతూ అవుతారు మనం చెప్తారు.